మై గాడ్, గోంగూర పచ్చడిలా. గోంగూర వేసి కాస్త ఘాటుగా పచ్చడిలతో పిచ్చెక్కి చదవచ్చండి. ఒక గిన్నెలో నూనెసి అరకట్ట గోంగూరాకులను వేసుకుని మూత పెట్టి 3 నిమిషాలు మగ్గబెట్టారంటే ఇలా దగ్గరికి అయిపోతుందండి. నీరంతా పోయిన తర్వాత చల్లారబెట్టేసి ఓ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అందులోనే కొంచెం నూనె వేసుకుని 1/2 కేజీ రొయ్యలు వేసేసి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుని నీరన్నది లేకుండా ఇంకిపోయి నూనె పైకి తేలి వరకు ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ కొంచెం నూనె వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని దోరగా ఏగిన తర్వాత 2 నిమిషాలు మగ్గబెట్టండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చసన పై వరకు ఏగిన తర్వాత పచ్చిమిర్చి కరేపాకు మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ పచ్చిరొయ్యలు కూడా వేసేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుని బాగా కలిపేయండి. అందులోనే కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి మూత పెట్టి మగ్గబెట్టండి. నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఆకని కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి. గగనాన్ని గుప్పెట్లో గుంజేసుకుని గుండెల్లో దాచుకున్నంత గమ్మత్తుగా ఉంటదండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి.